నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 2 రోజులుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న యాక్టివిటీస్ బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతుందనేది చాలా మందికి వస్తున్న సందేహం. కానీ ఇది కుటుంబ కథా చిత్రం. అసలు ఏం జరుగుతుందో కల్వకుంట్ల ఫ్యామిలీలోని ముఖ్యులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కానీ కవిత మాటల్ని బట్టి అర్థం చేసుకుంటే కొంతమందిని దూరం పెట్టకపోతే చీలిక వస్తుందని నేరుగా డాడీ కేసీఆర్ కు కవిత సందేశం పంపారు. కోవర్టులు అని ఆమె తేల్చేశారు. ఆమె చెప్పిన కోవర్టులు, దెయ్యాలు ఎవరో బీఆర్ఎస్ అగ్రనాయకులందరికీ తెలుసు. వారిని కేసీఆర్ దూరం పెట్టకపోతే కవిత తన దారి తాను చూసుకోవటం ఖాయం. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడానికి ముందు, తర్వాత ఆ కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయి. కవిత ఎప్పటికప్పుడు వెనక్కు వెళ్తున్నారు. ఎప్పుడో ఓసారి తెర మీదకి వస్తున్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటానికి చాలా ఆలోచించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇక కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ కోట్రీ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఆరేడు నెలల పాటు ఓపిక పట్టిన ఆమె ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండలేనని తెరపైకొచ్చేశారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఉండనప్పటికీ జాగృతి పేరుతో రాజకీయం చేశారు. కవిత సొంత పార్టీ పెట్టుకోవాలని అనుకోవటం లేదు. కానీ పార్టీలో ఆమె చెప్పిన కొంతమంది దయ్యాలు తనను రాజకీయాల నుంచి దూరం చేయాలని అనుకోవటంపై మాత్రం సంతృప్తిగా లేరు. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఢిల్లీ లిక్కర్ కేసును చూపించి తనను దోషిగా తేల్చి రాజకీయాల నుంచి దూరం చేయటం సరికాదని ఆమె వాదన. సహజంగానే కవితకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సమర్థమైన నేతల్లో కేసీఆర్ తర్వాత తానే ఉంటానని నమ్ముతారు. తనపై కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అనుకుంటున్నారు. తనకు పార్టీలో తన స్థాయికి తగ్గట్లుగా ప్రాధాన్యత దక్కితే తాను చెప్పిన కోవర్టుల్ని దూరం పెడితే అంతా సద్దుమణిగిపోతుందని, లేకపోతే పరిణామాలు తెలంగాణ జాగృతి పార్టీ వరకు వెళ్తాయని సంకేతాలిచ్చారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. కుమార్తె లేఖ బయటకు రావటం వెనుక కేసీఆర్ ఏమనుకుంటున్నారన్నది ఇంకా బయటకు తెలియదు. కానీ ఆయన సీరియస్ గా తీసుకోకుండా ఉండలేరు. ఆ లేఖను కవిత లీక్ చేసి ఉంటారని మొదట అనుకున్నారు. కానీ ఆ లేఖ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందని ఆమె అంటున్నారు. అక్కడ ఉన్న వారిలో దయ్యాలెవ్వరు అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు. అది జోగినపల్లి సంతోష్ కుమారా, కేటీఆరా, లేకపోతే కేసీఆర్ బాగా నమ్మే వేముల ప్రశాంత్ రెడ్డినా అన్నది వారికే తెలియాలి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది కీలకం. కవిత రాజకీయాలకు దూరంగా ఉండటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన కవిత చెప్పే దయ్యాలను దూరం పెట్టి కుమార్తెకు ప్రాధాన్యమిస్తారా? కవిత తనలా సొంత పార్టీ పెట్టుకుని నిరూపించుకుంటే చూసి సంతోషపడాలనుకుంటారా అన్నది తేలాల్సింది. ఎలా చూసినా బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ మాత్రం కీలక మలుపుల తర్వాతే క్లైమాక్స్ కు చేరుకోనుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.